రేపు జరిగే పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్ తెలిపారు. 1 నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, అయితే సరైన కారణం ఉంటే విద్యార్థుల్ని పరీక్షకు అనుమతిస్తామని ఆయన చెప్పారు. పరీక్ష ఏర్పాట్లు ఇతర అంశాలపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి. విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే పాలిసెట్ పరీక్ష శుక్రవారం జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ ఏడాది పరీక్షకు ఎంతమంది హాజరు కాబోతున్నారు, పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే విషయం చెప్పడానికి ఐఏఎస్ అధికారి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్ మనతో పాటు ఉన్నారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 1,27,385 స్టూడెంట్స్ రాస్తున్నారు. 325 సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసాం రాష్ట్రం అంతటా. సో ఇందులో మనకేంటంటే 85,000 సీట్స్ ఉన్నాయి. మనకి జిల్లా యంత్రాంగంతో కోఆపరేషన్ తోటి మన ఎగ్జామ్ సెంటర్స్ అన్నిటినీ కూడా విత్ బేసిక్ ఫెసిలిటీస్, దాని తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా మనం సప్లై చేస్తాం. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు రివ్యూ చేసుకున్నాము, సిద్ధంగా ఉన్నాము. అంటే ఎంసెట్ నిర్వహణకు సంబంధించి విద్యార్థులు 1 నిమిషం నిబంధనల వల్ల ఒత్తిడి ఫీల్ అవుతున్నారని చెప్పి గవర్నమెంట్ దానికి సంబంధించి కొంత రిలాక్సేషన్ ఇచ్చింది. ఈ విషయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషన్ దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుందా? అంటే నిమిషం నిబంధన ఎత్తివేసే విషయంలో నిర్ణయం తీసుకున్నారా? ఇప్పుడు ఏంటంటే మేము ఈ సంవత్సరం నుంచి కొత్తగా మనం 1 మినిట్ రిలాక్సేషన్ టైం కూడా క్యాండిడేట్స్కి ఇస్తున్నాము. తప్పకుండా అందరూ కూడా మా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. సో వాళ్ళందరూ కూడా పాటిస్తారు. అంటే గత కొంతకాలంగా చూస్తే పాలిటెక్నిక్లో చేరే విద్యార్థుల సంఖ్య కానీ, పరీక్ష రాసే వాళ్ళ సంఖ్య కానీ, ఈ ట్రెండ్ చూస్తే అసలు పాలిటెక్నిక్ కోరుకునే విద్యార్థుల వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటారు? అసలు ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్వం మనం చూసుకుంటే పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్కి చాలా విలువ ఇచ్చేవాళ్ళు, ఎస్పెషల్లీ ఫ్రమ్ రూరల్ ఇండియా, రూరల్ పాపులేషన్. వాళ్ళకి ఇమీడియట్గా లోకల్గా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాక్సెస్ ఉండేది. దాని తర్వాత పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత వాళ్ళు సొంతంగా ఏదో ఒకటి పెట్టుకోవడం కానీ, లేకపోతే వెంటనే ఉద్యోగాలు దొరకడం కానీ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనం ప్రజెంట్ సిస్టంలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, మనకి ఎక్కువ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ రావడం వల్ల, దాని తర్వాత స్కాలర్షిప్స్ ప్రతి ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల, సో వాళ్ళందరికీ కూడా ఒక ఆస్పిరేషన్స్ బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా సో దే ఆర్ ఆస్పైరింగ్ టు గో ఫర్ ఇంజనీరింగ్ కోర్సెస్ మోర్ దాన్ పాలిటెక్నిక్ కోర్సెస్. హాజరయ్యే విద్యార్థులకు సంబంధించి మీరు ఇచ్చే సూచన ఎగ్జామ్లో మనం ఏంటంటే OMR షీట్స్ వాడతాము ఎస్పెషలీ. సో దీనికి సంబంధించి పిల్లలందరూ కూడా ముఖ్యంగా బాల్ పాయింట్ పెన్ కానీ, లేకపోతే HB 2B పెన్సిల్ తీసుకొని రావడం అవసరం. అలాగే షార్ప్నర్, ఎరేజర్ కూడా తీసుకొని రావాలి. ఫలితాలు విడుదల సంబంధించి కానీ, కౌన్సిలింగ్ సంబంధించిన కానీ ఇప్పటివరకు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా దీనికి సంబంధించి? దీనికి ఒక షెడ్యూల్ ఉందండి. మేము 10th మే లోపల మనము ఎగ్జామ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాము. దాని తర్వాత అలాగే 20వ తారీఖు మే నుంచి కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఇంజనీరింగ్ స్థాయిలో పాలిటెక్నిక్ కోర్సుకు సంబంధించి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగే స్థాయి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉందా? ప్రస్తుతం ఈ ట్రెండ్ మీకు ఏమనిపిస్తుంది కొంతకాలంగా చూస్తే? క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కడైతే ఉందో ఆ కాలేజెస్లో తప్పకుండా ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. కాకపోతే రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ ఇంకా డెవలప్ చేసుకోవాలి. అంటే ఇండస్ట్రియల్ అవసరాలకు తగ్గట్టు పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విషయంలో ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకుని గతంలో జీవో ఇచ్చింది. అంటే ఈ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి సార్? పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ముఖ్యంగా సిలబస్ రివిజన్కి జీవో ఇచ్చింది. సో ఆ జీవో ప్రకారము మేము ఈ సంవత్సరం 17-18 నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా ఇండస్ట్రీస్ కన్సల్టేషన్ తోటి సిలబస్ రూపుదిద్దాము. సో ఇవన్నీ కూడా 17-18 నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అదేవిధంగా అడిషనల్గా డొమైన్ ఏరియాస్లో కూడా స్కిల్ డెవలప్మెంట్, దాంతో ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకొని, ముఖ్యంగా సిమెన్స్ వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే సిస్కో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసి సిలబస్ డెవలప్ చేసి, ల్యాబ్స్ డెవలప్ చేసి, స్కిల్ డెవలప్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంటెన్సివ్గా జరుగుతుంది. కాకపోతే ఈ విద్యార్థులు డెఫినెట్లీ వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్ళేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
అంటే గతంతో పోలిస్తే అంటే 10 ఏళ్ల క్రితం పాలిటెక్నికల్ కోర్సులకు సంబంధించి పాలిసెట్ రాసేవాళ్ళ సంఖ్య భారీగా ఉండేది. అది రాను కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రెండ్ కారణం ఏంటంటారు? ఈ ఇయర్ సుమారు 3000 అప్లికేషన్స్ తక్కువగా వచ్చాయి మాకు. అలాగే అడ్మిషన్స్ కూడా చూస్తే లాస్ట్ ఇయర్ మనకి 85,000 సీట్స్ ఉంటే అందులో ఓన్లీ 55,000 సీట్సే నింపబడ్డాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఒకటండి, ముఖ్యంగా ఆపర్చునిటీ అనేది కల్పించింది. ముఖ్యంగా ఫీ రింబర్స్మెంట్ స్టూడెంట్స్కి ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంసెట్ రాసిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఏ ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి సీట్ దొరికే అవకాశం కూడా ఉంది. సో ఇందువల్ల ఏంటంటే ఈ ఎగ్జామ్లో మరి బాగా నీడీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వెళ్ళి కొంచెం స్ట్రగుల్ అవ్వడం కన్నా స్లోగా స్ట్రగుల్ అయ్యి ఇంజనీరింగ్ వెళ్ళే ఉద్దేశం కూడా కొంతమంది పిల్లలకి ఉంది. అంటే పాలిటెక్నిక్ చదువుకుని రేపొద్దు ఇంజనీరింగ్కి వెళ్ళలేకపోతే మనం పాలిటెక్నిక్తో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అన్నది కొంత ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్లు మనకి విద్యార్థులకు కనిపిస్తుంది. ఇది నిజమంటారా, కొంత అపోహ అనుకోవచ్చా? పాస్అవుట్స్ చూస్తే పాలిటెక్నిక్స్ ఓన్లీ పాలిటెక్నిక్ చదివే విద్యార్థులను చూస్తే వాళ్ళకి తప్పకుండా ఈ ఇండస్ట్రీలో అవకాశం ఉంది. వాళ్ళు ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ చదివే వాళ్ళందరూ కూడా ఈ సూపర్వైజరీ క్యాడర్ జాబ్స్లో ఎంటర్ అవుతారు. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీతో మనం ఇంటరాక్షన్ అయ్యి ఈ పాలిటెక్నిక్ చేసే వాళ్ళని మనం నిజంగా వాళ్ళకి సూటబుల్గా మనం తయారు చేస్తున్నామనే మెసేజ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఆ మెసేజ్ ఇండస్ట్రీకి వెళ్తుందో పాలిటెక్నిక్ చదివే విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సరే, మనది కొత్త రాష్ట్రం, కొత్తగా పాలిటెక్నిక్ చదివి వచ్చే విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీల అవసరాలకు తగ్గట్టు విద్యార్థులకి మీరు ప్రోత్సహించే విషయంలో ఒక సాంకేతిక విద్యాశాఖ ఎలా బ్రిడ్జ్లో ఉండబోతుంది? సీఎం గారు కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుంటారు మన ఎడ్యుకేషన్ సిస్టంలో. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దేశంలోనే ముందుండాలని కోరుకుంటున్నారు. సో ఆ విధంగా మనం టెక్నికల్ ఎడ్యుకేషన్లో మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే మన రాష్ట్రంలో ముందు ఇండస్ట్రీస్ కూడా రావాలి. సో మన రాష్ట్రం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు మనకి లోకల్గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. చివరికి చెప్పండి సార్, ఇప్పుడు పాలిటెక్నికల్ పరీక్ష రాసే వాళ్ళకి అంటే పాలిటెక్నిక్ చదవటం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది, రేపొద్దున ఇంజనీరింగ్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అనే విషయంలో వాళ్ళకి ఏ విధమైన భరోసా మీరు సాంకేతిక విద్యాశాఖ నుంచి మీరు ఇస్తారు? సిలబస్ అనేది లేటెస్ట్ ఇండస్ట్రియల్ ట్రెండ్స్కి మ్యాచ్ చేసాం ఈ సంవత్సరం. సో అదేంటంటే మేము ఇది లాంచ్ చేయబోతున్నాం 17-18 నుంచి. అలాగే ల్యాబ్స్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కొత్త ఎక్స్పెరిమెంట్స్ యాజ్ పర్ లేటెస్ట్ ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇవన్నీ చూసుకుంటే తప్పకుండా మన స్టూడెంట్స్ ఎవరైతే పాలిటెక్నిక్లో ఇమీడియట్గా ఉద్యోగం కావాలి అని అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మేము కూడా ఇండస్ట్రీస్తో ఇంటరాక్ట్ అయ్యి మన పాలిటెక్నిక్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, ఈ ఫలితాలను ఈ మే 10వ తారీఖున విడుదల చేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండదాస్ గారు చెప్తున్నారు. పాలిటెక్నిక్ విద్య చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తు పట్ల భద్రతగా ఉండే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పిస్తుందని ఆయన చెప్తున్నారు.